చండిపుర వైరస్ అనేది కొన్ని ప్రాంతాలలో ప్రభావితం చేసే ఒక కొత్త రోగకారం. భారతదేశంలోని మహారాష్ట్రలోని చండిపుర గ్రామంలో ఈ వైరస్ మొదట గుర్తించబడింది. ఈ వైరస్ వ్యాధిని వ్యాప్తి చేసే ప్రధాన కారణం దోమలు, టిక్కులు మరియు సాండ్ ఫ్లైలు. చండిపుర వైరస్ సిహెచ్పివి ర్యాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. ఇందులో రేబీస్ వైరస్ కూడా ఉంది. ఇది ముఖ్యంగా దోమలు, టిక్కులు మరియు సాండ్ ఫ్లైల ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ కొన్ని ప్రదేశాలలో ప్రాణాంతకంగా మారి ప్రజారోగ్యానికి ఒక ప్రధాన సవాలు కాబోతుంది. చండిపుర వైరస్ సంక్రమణ మొదట ఫ్లూ వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఇవి కిందివి: జ్వరము, శరీర నొప్పులు, తలనొప్పి, అలసట, అతిసారం, వాంతులు. చాలా ప్రమాదకరమైన లక్షణం మస్తిష్కం వాపు, ఎన్సెఫలిటిస్. దీని లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, అధిక జ్వరము, గందరగోళం, పిసరంతెన, అపస్మారం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సాయం పొందటం చాలా ముఖ్యం. చండిపుర వైరస్ అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది మస్తిష్క వాపును కలిగిస్తుంది. ఈ వైరస్ బాలలలో ఎక్కువ ప్రాణాలను తీసింది. సాధారణ లక్షణాల నుండి తీవ్రమైన నెరాలజికల్ సమస్యలకు త్వరగా మారుతుంది. వైరస్ సంక్రమణ నివారణ కొరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దోమ మందు వాడండి. డేట్ లేదా పికారిడిన్ వంటివి ఉండే దోమ మందును శరీరం మరియు బట్టలపై పూయండి. రక్షణ బట్టలు ధరించండి. పొడవైన చేతులు, పొడవైన ప్యాంట్లు మరియు సాక్స్ ధరించడం ద్వారా దోమలకు చర్మాన్ని అందుబాటులో ఉంచకుండా ఉండండి. దోమల వలలు వాడండి. దోమల వలలలో నిద్రించండి, ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో. విండో స్క్రీన్స్ వాడండి. విండోలు మరియు తలుపులకు స్క్రీన్లను అమర్చండి. దోమల పెంపకం ప్రదేశాలను తొలగించండి. నీటితో నిండి ఉన్న చోట్లను శుభ్రం చేయండి మరియు దోమలు పెరగకుండా చూడండి. దోమల కార్యకాలంలో లోపల ఉండండి. ఉదయం, సాయంత్రం మరియు రాత్రి దోమలు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆ సమయాలలో బయటకు వెళ్లకుండా ఉండండి. పరిరక్షణ వలలు వాడండి. బాటలో లేదా తగినది గృహం లేని ప్రదేశాలలో పరిరక్షణ వలలు వాడండి. స్వచ్ఛతను ఉంచండి. పరిసరాలను శుభ్రం చేసి